అభిషేకించి నడిపించు. సహాయం ఎక్కడ వాళ్ళు అందిస్తుండగా సహాయాన్ని అవసరం యేసునామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామమునకే మహిమ. 28వ కీర్తన ఉత్తర కీర్తనలో చదువుతున్నాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండగా నా మనవి ఆలకించు. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. భక్తిహీనులను పాపము చేయు వారిని లాగివేయునట్టు నన్ను లాగివేయు. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడగలరు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచగా నిర్మూలన చేయను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. పరిశుద్ధులైన యెహోవా ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. యెహోవాకు మొరపెట్టుచున్నాను. ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండద్దు, నా మనవి ఆలకించు అని దేవుని మొరపెట్టు. నీవు మౌనముగా నుండినేడుగా నేను సమాధిలోనికి దిగువారు లేదు. సమాధిలోనికి దిగువారు ఎలా ఉంటారు? సమాధిలోనికి దిగువారు సమాధిలోనికి వెళ్ళిన వారు ఎలా ఉంటున్నారు? ఏ మాత్రం కూడా వీపు పలుకలేని స్థితిలో ఉంటున్నారు. అలాగే భయంకరమైన కంపు పెట్టేటటువంటి వారిగా మారుతున్నారు సమాధిలోకి వెళ్ళేవారు. అంటే ఆయన మౌనంగా ఉంటే, ఆయన మనతో మాట్లాడకపోతే, మనం ఆయన మాట వినేలాగా మనం ఉండకపోయినా, యుద్ధరాగాడు దేవుని మొరపెడుతున్నా కూడా మౌనంగా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? చనిపోయినట్టుగా బాగుంటుంది. దేవుడు నన్ను వదిలేశాడే అని బాగుంటుంది. దేవుడు ఎప్పుడు వదిలివేసేవాడు. దేవుడు ఎప్పుడు కూడా పట్టుకొని నడిపించేవాడు. ముఖ్యంగా యేసు ద్వారా ఎప్పుడు మనతోనే ఉంటున్నాడు. ఆయన మనతోనే ఉంటున్నాడు. యేసు క్రీస్తు ద్వారా, యేసు ద్వారా అంటే ఆయనకి ఇంకా ఎంత దగ్గర అవ్వాలి మన హృదయం, ఇంకా మనం ఆయనకి ఎంత దగ్గర అవ్వాలి, మన సహవాసం ఇంకా ఎంతగా పెరగాలి ఆయనతో. మన హృదయంలో నుంచి ఆయన ఆత్మ యొక్క అభిషేకము బయటికి పొర్లి పారాలి. నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది అన్నాడు కీర్తనకారుడు. తైలంతో అభిషేకించా, తైలాభిషేకం, ఈ తైలాభిషేకము నిండినే కదా. అది కూడా పాడటానికి అనుభవం కావాలి. నీ తైలాభిషేకము నిండినే నా అంతరంగమంతా అభిషేకం, తైలాభిషేకం, దేవుని ఆత్మాభిషేకం నిండి పొర్లి పారుతూ ఉంటాయి. మనలో నుంచి ఏం పారుతుంది బయటికి? దాన్ని బట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. మనలో నుంచి బయటికి ఏం పొర్లుతుంది, ఏం పారుతుంది, ప్రజలకు ఏం వెళుతోంది, మన నుంచి ఏ సబ్జెక్ట్ వెళుతోంది, మన నుంచి మనల్ని క్రైస్తవులమైన మనల్ని చూసి వారు ఏం నేర్చుకుంటున్నారు, మన ద్వారా ఏం నేర్చుకుంటున్నారు ఆలోచించు.
నేను నేర్పిస్తున్నా మనం వారికి. పనిచేసే చోట ఉంటే నేను ఇలాగే ఉంటే నా ఇంటి దాకా అబద్ధం వాళ్ళ చూపి సవాల్ చేశాను, తలదించుకున్నాను. ఇప్పుడు ఇది మీతో పాటు ఉన్నానుగా, చూపి నేనే విషయంలో అబద్ధం వాడాను, చూపి నేనే విషయంలో దేవునికి వ్యతిరేకంగా, సరే పక్కన పెట్టి నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడు తలదించేసుకున్నాడు. అలాంటి అవకాశం లేకుండా లేదు లేదు, నేను ఆలోచిస్తాను, నీ స్థితి నేను ఆలోచిస్తాను. ఆలోచించప్పుడు ఎప్పుడు లెక్కేసుకున్నాను, తలదించుకున్నాను. అంటే మన ద్వారా ఏం వెళ్తుంది సబ్జెక్ట్, మన ద్వారా ఏం వెళ్తుంది దేవుని గురించినటువంటి నిండి పొర్లి పార. ఏంటిది? అబద్ధమా, మోసమా, లోకమా, ఇంకా సంపాదన పరమైన ఆలోచనలా, తలంపులా, ఏమి వెళ్ళాలి బయటికి? ఎదుటి వారికి ఏం తెలియాలి? అందుకని మౌనంగా ఉన్నాడు అనుకో దేవుడు, మన సమాధిలోకి పెడతాం. ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనుకో, మనము సజీవులుగా ఆయన స్తుతించే వారిగా, హృదయములో నుంచి ఆయనకు స్తోత్రార్పణ అర్పించే వారిగా ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా నామమునకే మహిమ కలుగును. మనలో నుంచి ఏం వెళ్తుంది చూడండి. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనలో నా ఆలోచించాను. అది హృదయపూర్వకంగా ఎత్తాలి చేయాలి. ఆయన సన్నిధిలో చాలా మంది చేతులు ఎత్తి బద్ధకంగా నిలబడతారు. ఎక్కువసేపు నిలబడలేదు, ఎక్కువసేపు చేతులు ఎత్తి ఉంచారు, పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతారు. ఇంత ఆలోచన భయంకరం. ఆయన హృదయపూర్వకంగా చేతులెత్తి ఆరాధన. నువ్వు చేతులెత్తేది ఉట్టి చేతులు కాదు, నీ హృదయాన్ని ఎత్తి పట్టుకున్నావు. దీన్ని ఆశీర్వదించాయి, ఈ హృదయాన్ని ఆశీర్వదించయ్యా, ఈ ఆత్మను ఆశీర్వదించయ్యా. నా ఈ తలంపులు ఉన్నాయి ప్రభా, ఆశీర్వదించు ప్రభా, తీసివే ప్రభా. ఏంటి ఆయన చేతులు, ఆయన వైపు చేతులు ఎత్తమంటే ఏదో మనం నిలబడతాం, డాన్స్ చేస్తారంట. ఎందుకురా బాబు ఈ ఆరాధన సమయం వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. బాధ లేకుండా ఉంటే బాగుంటుంది. వస్తుంది ఆ రోజు కూడా, ఆ రోజు కూడా వస్తుంది. అప్పుడు హ్యాపీగా ఉంది. హృదయము పొర్లి పారుతూ చేతుల నుండి హృదయం పైకి వెళ్ళి ప్రభా ఆశీర్వదించాలి, సహాయం చేయాలి. చేతుల్లో ఎత్తిపట్టుకోవాలి హృదయాన్ని. అందుకనే మన చేతుల్లో హృదయాన్ని ఎత్తిపట్టుకోలేదు కాబట్టి మన హృదయం దేవునికి దూరంగా వెళ్తాం. ప్రతిరోజు దూరం వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం నేను దగ్గర అవుతున్నా దేవునికి, మనం దగ్గర అవుతున్నా దేవునికి అనుకుంటాం. అని మన హృదయం దేవునికి ఎంత దూరం వెళ్తుందో అర్థం కావట్లా. ఆలోచన చేయాలి. పరిశుద్ధాలయములకు చేతులు ఎత్తినప్పుడు నా యొక్క విజ్ఞాపన ధ్వని ఆలోచింపడుతుంది. భక్తిహీనులను పాపం చేయవని లాగివేయినట్టు నన్ను లాగివేయద్దు. వారు దుష్టాలోచన హృదయం ఉంచుకుని తమ పొరుగు వారికి సమాధానంగా మాట్లాడదు. అని భక్తిహీనులు ఎలా ఉంటారు? మరి హృదయంలో ఉంచుకొని పైకి దుష్టాలోచన ఉంచుకుంటారంట, లోపల పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. అది భక్తిహీనుడి పని. మరి మనం అలా ఉన్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సరి చేసుకోవాలి. మనము దేవుని బిడ్డలముగా ఎలా ఉన్నాం? దేవుని మహిమపరిచే వారిగా ఉన్నామా? లేదంటే దేవుణ్ణి హీనపరిచే వారిగా ఉన్నామా? మనల్ని మనం సరి చేసుకోవాలి. వారి క్రియలు బట్టి, వారి దుష్ట క్రియలు బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలము, వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు ఆయన. మనం చెప్పాల్సిన పని లేదు, ఆయన ఇస్తాడు. ప్రతి వారికి వారి యొక్క జీతం ఆయన దగ్గర ఉంది, సిద్ధపరచబడింది. ఎస్, చూడండి, యెహోవా కార్యాలు వారు లక్ష్య పెట్టు, ఆయన హస్తకృత్యమును వారు లక్ష్య పెట్టు. కావున ఆయన వారిని వృద్ధిపరచుకొని నిర్మూలన చేయను. అంతే కదా. దేవుణ్ణి దృష్టించిన వాళ్ళకి, దేవుని కార్యాలు గ్రహించిన వాళ్ళకి, దేవుని కార్యాలని అనుభవించి కూడా దేవునికి దూరంగా ఉన్న వారికి
వారిని దేవుడు ఎందుకు వృద్ధిపరుస్తాడు? ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన వారందరినీ పక్కకి నెట్టివేస్తాడు, తీసివేస్తాడు. మరి మనం అటువంటి స్థితిలో ఉన్నామా? మనం కూడా తీసివేయబడే స్థితిలో ఉన్నామా? మనం సరి చేసుకుంటాం. మనకు దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు మనము ప్రాకులాడాలి. యెహోవా నా విజ్ఞాపనలను ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయం, నా కేడెము, నా హృదయం ఆయన నమ్మకించను కనుక నాకు సహాయం కలిగి. కావున నా హృదయం ప్రవర్శించుతున్నది, కీర్తనతో నేను ఆయన స్తుతించుతున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు. వారికి కాపాడవే నిత్యము వారినే ఉద్ధరింపము. తన జనులకు ఆయన ఉద్ధరిస్తాడు. ఆయనకి వారికి ఆయన నిత్యము కాపరి అయి ఉంటాడు. మరి మనం ఆయన జనులమేగా. మరి ఆయన అడుగులు వేసేవాళ్ళం కదా. మరి మనం ఎందుకు ఆయన అడుగులు వేసుకుంటే లోకాన్ని తీసుకుని వెళ్తున్నాము అనేది మనం ఆలోచించాలి. ఆయన అడుగులు వేసుకుంటూ లోకాన్ని తీసుకుని ఎందుకు వెళ్తాం? లోకానుసారమైన ఆలోచన తలంపు ఎందుకు నడుస్తుంది? కాబట్టి ఆయన వలన మనం ఉద్ధరింపబడాలంటే ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే ఆయన మాటను బట్టి మనం నడవాలి. ఆయన మాటను బట్టి మనం నడవాలంటే మన హృదయం క్లీన్ అవ్వాలి. మన హృదయం క్లీన్ అవ్వాలంటే ఆయన సన్నిధిలో మోకరించాలి. ఆయన సన్నిధిలో మనం మోకరించాలంటే దేవుని ఆత్మాభిషేకం నడిపి మనకు కావాలి. దేవుని వాక్యాభిషేకం నడిపి మనకు కావాలి. ఆయన వాక్య ఆత్మ నడిపి మనకు కావాలి అంటే మనం ఆయన సన్నిధిలో ఉండాలి. మన తలంపులన్నీ కూడా ఆయన హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును. ఈ మాటలను బట్టి చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాం. అనేకులకు మన కుటుంబానికి ఆశీర్వదించాలని జీవిస్తున్నాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన ఆత్మను మహిమ తెచ్చుకోను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామమునకే మహిమ కలుగును. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామమునకే మహిమ కలుగును. ఆమేన్. సమయాన్ని సాక్షి